ఇప్పుడు మనం వెళ్ళేది చాలా ఫేమస్ అయిన గుడి. ఇది వచ్చేసి షిరిడీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది హైదరాబాద్ నుంచి దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకు శ్రీ పంచముఖ విష్ణు గణపతి ఆలయము. షిరిడీకి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి ప్రయాణం అనేది జరుగుతుందని చాలామంది అక్కడ చెప్పారు. మాకు ఆటో అతను తీసుకుపోయిన అతను కూడా ఇదే విషయం చెప్పాడు. ఖచ్చితంగా ఈ టెంపుల్ను దర్శించుకుంటే తమ కోరికలు అనేది నెరవేరుతాయని ఇక్కడ చాలామంది భక్తుల విశ్వాసం అనేది చెప్పారు మాకైతే. మేము ఇదివరకు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే, ఇప్పుడు మేము వెళ్ళే వరకు మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఈ టెంపుల్ ప్రత్యేక వివరాలు ఏందనేది మనం ముందు చూద్దామండి. వెళ్దాం పదండి టెంపుల్ లోపలికి. ఇది వచ్చేసి ముఖద్వారము. లోపలికి ఆలయం లోపలికి వెళ్ళడానికి ముఖద్వారము. ఎదురుగా కనపడుతుంది ధ్వజస్తంభము. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ముందు గజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసి గజస్తంభాన్ని మొక్కిన తర్వాతనే ఆలయం లోపలికి వెళుతాము కదండి. అలాగనే ఇక్కడ కూడా గజస్తంభానికి మొక్కిన తర్వాత ఆలయం లోపలికి వెళ్తామన్నట్టు. ఇది వచ్చేసి పంచముఖ శ్రీ సిద్ధి విష్ణు వినాయకుడని పేరు ఉన్నది. ఇక్కడ వచ్చేసి చాలామంది వినాయకులను ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది వాళ్ళ పేర్లతోని ఈ విగ్రహాలు అనేది ప్రతిష్టన అయితే చేశారు. అది ఎందుకోసం అనేది తెలియదు, కానీ విగ్రహాలు అయితే చాలా వరకు ప్రతిష్ట అనేది చేశారు. ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క వినాయకుని విగ్రహము ఉన్నది. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించిన వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే మీరు ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఇక్కడ గణపతి దేవుణ్ణి ప్రతిష్ఠించి వారి యొక్క పేరు అనేది నమోదు చేసుకున్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ చాలా ప్రశాంతతకు నిలయంగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఇట్లా ఎలాంటి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ టెంపుల్ అయితే. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ విశేషం ఏందనేది మీకు చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే గర్భగుడిలో ఉన్న ఆ విఘ్నేశ్వరుని ముందు మూషిక వాహనుడు ఉంటాడు. ఆ మూషిక వాహనుని చెవిలో మన కోరికలను ఆ స్వామివారికి విన్నవించుమని చెప్పేసి ఆ మూషిక వాహనుని చెవిలో చెప్పితే ఆ మూషిక వాహనుడు ఆ గణపతికి చెప్పి మన కోరికలు అనేది నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. అలాగే శాసనం కూడా ఇక్కడ స్థల పురాణం కూడా అదే విధంగా చెప్తుంది. మీకోసం అని చెప్పేసి స్థల పురాణమును వీడియో తీయడం అనేది జరిగింది. ఇక్కడ భక్తులు మూషిక వాహనుని చెవులో చెప్పిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరితే తిరిగి వచ్చి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని మా కోరికలు నెరవేరాయి అని చెప్పేసి చెప్పుకొని వెళితే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు భక్తులు ఇదే విధంగా వచ్చి దర్శనం చేసుకొని తమ కోరికలను విన్నవించుకొని దాని తర్వాత నెరవేరిన తర్వాత భక్తులు చాలామంది ఇలానే వచ్చి పునర్దర్శనం చేసుకుంటున్నారని చెప్పడం అయితే జరిగింది. అక్కడ చాలా వరకు చాలామంది పంతులు గారు కూడా అదే విషయం చెప్పారు. మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో అతను కూడా ఇదే విధంగా చెప్పాడు. ఖచ్చితంగా మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇదే మన పంచముఖ విష్ణు గణపతి దేవాలయము. ఇది ఇక్కడనే ఉన్నది స్వామివారి విగ్రహము. ఇక్కడ వీడియోలు తీయడము నిషేధం అని చెప్పడం జరిగింది. అయినా కూడా తీయబోయాము, కానీ అక్కడ హెచ్చరించడం వల్ల వీడియోని అంతలోపే ఆపేశాము. దాని తర్వాత స్వామివారి వెనుక భాగంలో హనుమాన్ టెంపుల్ అనేది ఉండడం జరిగింది. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ కూడా వెనుక భాగంలో ఉంటుంది. అది కూడా మీరు దర్శనం చేసుకోండి. దాని తర్వాత పక్కనే మనకు వచ్చేసి ఈ అన్నపూర్ణదేవి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో మీరు కుంకుమ అర్చన అనేది నార్మల్గా అర్చన అనేది చేయించుకోవచ్చు. మీరు అక్కడ అన్నదానాన్ని కోసం అని చెప్పేసి డొనేషన్ కూడా చేసుకోవచ్చు, అక్కడ చేయొచ్చు. నిత్యం వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని నిత్యం పూజ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడ పంతులు గారు చెప్పారు మాకైతే. మేమైతే కొన్ని అమౌంట్ అయితే ఇచ్చి మేము పూజ అనేది చేపించుకున్నాము. ఇది అండి పంచముఖ విష్ణు గణపతి ఆలయము.
వెలుపల ఎంత బాగుంది చూశారు కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది నిజమా కాదా అనేది మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి దర్శించుకున్న తర్వాత చెప్పండి. మా వీడియోస్ చూసి అలానే వెళ్ళిపోతున్నారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్